ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గత లాస్ట్ 24 అవర్స్ భారత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ మార్కెట్లో జరిగిన ముఖ్యమైన పరిణామాలు, స్టాక్ మార్కెట్ ఎలా ముగిసింది, ఏ సెక్టర్లు లాభపడ్డాయి, అలాగే ఏ కంపెనీలకు పెద్ద ఆర్డర్లు వచ్చాయి, రేపటి మార్కెట్పై ప్రభావం చూపే ముఖ్యమైన అంశాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో గ్లోబల్ మ్యాక్రో అప్డేట్స్ అయితే చూసుకున్నట్టయితే, ముందుగా గ్లోబల్ మార్కెట్లతో మొదలు పెడదాం. అమెరికాలో వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్కు కొంత ఊరటనిచ్చింది. సో దీంతో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలపై మళ్ళీ ఆశలు పెరిగాయి. ఆ ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్లో ట్రేడ్ చేశాయి. ఇంకోవైపు మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి అయితే రాలేదు. సో హార్మోజ్ ప్రాంతంలో వృద్ధి ఇన్వెస్టర్లు ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెద్ద ఎత్తున పెరుగుదల లేకపోవడం భారత మార్కెట్కు పాజిటివ్గా మారింది. సో ఇప్పుడు మన భారత ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే, భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. దేశీయ వినియోగం బలంగా ఉండడం, తక్కువ ద్రవ్యోల్బణం, ప్రభుత్వ క్యాపెక్స్ మరియు ఆర్బీఐ యొక్క అనుకూల విధానాలు ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇస్తున్నాయి. ఈరోజు మరో ముఖ్యమైన వార్త. కేంద్ర కేబినెట్ 1.27 లక్షల కోట్లతో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0కి ఆమోదం తెలిపింది. సో దీంతో సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. సో దీనివల్ల భవిష్యత్తులో అనేక లిస్టెడ్ కంపెనీలకు అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఎలా ముగిసిందో చూద్దాం. ప్రారంభంలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 24,200 స్థాయికి దాటింది. సో లెవెల్ బ్రేక్ చేసింది. తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడంతో చివరిలో లాభాలు తగ్గిన మార్కెట్ పాజిటివ్గా ముగిసింది. ఈ ర్యాలీకి ప్రధాన కారణాలు సో రూపీ వాల్యూ బలపడడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, అమెరికా ఇన్ఫ్లేషన్ తగ్గడం, ఆసియా మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు కూడా ప్రదర్శన చేశాయి. అయితే ఐటీ స్టాక్స్లో కొంత బలహీనత కనిపించింది. ఈరోజు ఫోకస్లో ఉన్న కంపెనీలు చూసుకున్నట్టయితే, ఫస్ట్ది రిలయన్స్ ఇండస్ట్రీస్. స్టాక్ స్వల్ప లాభంతో ముగిసింది. ఎనర్జీ మరియు రీటైల్ వ్యాపారాలపై పెట్టుబడిదారులు దృష్టి కొనసాగుతుంది. సెకండ్, టాటా పవర్. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల కారణంగా మార్కెట్లో మంచి ఆసక్తి కూడా కొనసాగుతుంది. అనలిస్టులు కూడా దీన్ని గమనిస్తున్నారు. సో థర్డ్, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. ఫార్మా రంగంలో మంచి బలం కొనసాగుతుంది. ఎగుమతులు, గ్లోబల్ డిమాండ్ కారణంగా ఇన్వెస్టర్ల దృష్టిలో కింద ఉంది. నెక్స్ట్, పవర్ గ్రిడ్. స్టాక్లో ఈరోజు కొంత బలహీనత కనిపించింది. అయితే దీర్ఘకాలికంగా విద్యుత్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారుల వల్ల రంగంలో దృష్టి కొనసాగుతుంది. సో రేపు మార్కెట్ ప్లాన్ ఏంటి? రేపు మనం ముందుగా చూసుకోవాల్సింది యుఎస్ స్టాక్ మార్కెట్ క్లోజింగ్. సో నెక్స్ట్, క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, ఎఫ్ఐఎన్డిఐ కొనుగోళ్లు, గ్లోబల్ పొలిటికల్ అప్డేట్స్. ఈ అంశాలపై తప్పకుండా దృష్టి పెట్టండి. ఇవే ఈరోజు ముఖ్యమైన మార్కెట్ మరియు మ్యాక్రో ఎకనామిక్ అప్డేట్స్. గమనించండి, ఈ వీడియో కేవలం ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఫెయిర్ యూస్ మాత్రమే యూజ్ చేయండి. అలాగే ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. సో దీన్ని మీరు గమనించగలరు. మరిన్ని డైలీ మార్కెట్ అప్డేట్స్, మ్యాక్రో ఎకానమీ న్యూస్, అలాగే స్టాక్ ఆర్డర్స్ మరియు ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ.